హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సో మీరు చెప్పేదాన్ని బట్టి కార్తికేయ 3 వేరే లెవెల్లో ఉంటుంది. ఉండాలి. స్టార్ట్ అయిందా? అంటే బేసిక్ కోర్ పాయింట్ స్టార్ట్ అయింది. ఈ సినిమా తర్వాత నాకు 2 మూవీస్ ఉంది. ఆ 2 మూవీస్ లో వన్ ఆఫ్ ద మూవీ కార్తికేయ 3. సో కార్తికేయ 2 రిలీజ్ తర్వాత నార్త్ ఇండియాలో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, చాలా మంది కాల్ హీరోస్ కాదు మాతో సినిమా చేయండి బాబు అని. అంటే మాతో సినిమా చేయండి బాబు ఇస్ ఎ బిగ్ స్టేట్మెంట్ అండి. బట్ ద రెస్పెక్ట్ ఐ గాట్ అంటే వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ నుంచి, అంటే మాకు తెర మీద తప్ప వీళ్ళు మనకి ఎప్పుడు పరిచయం ఉంటారులే డైరెక్ట్ గా అన్న పెద్ద పెద్ద హీరోలు ప్రొడక్షన్ హౌస్ కూడా పిలిచి కూర్చోపెట్టి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ దిస్ ఎఫర్ట్ ఈస్ నాట్ మైన్. నేను మళ్ళీ మోడస్ట్ గా చెప్తున్నాను, యాజ్ ఎ బిలీవర్ ఆఫ్ గాడ్ అదంతా అయింది. ఏంటంటే మనం ఎప్పుడు కలవాలి వాళ్ళని, ఎప్పుడు చూడాలి వాళ్ళు కూర్చోపెట్టి వాళ్ళ ఏ ఎక్సైట్మెంట్ అంటే కంప్లీట్ మేమే డబ్బులు ఇస్తాం, కంప్లీట్ మేమే ప్రొడ్యూస్ చేస్తాం, ప్లీజ్ డూ ఇట్ ఫర్ అస్ అని అనేవారు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అందరం కలిసారు కదా, కలిసి నేషనల్ అవార్డు అంతా వచ్చిన తర్వాత. సో ఎనీహౌ 7th థియేటర్స్ లో వీరతాండవమా శివతాండవమా అంతేనా? అంటే ఈ మూవీ గురించి చెప్పాలి, ఈ మూవీ ఎందుకు చూడాలి అనేది చెప్పాలి అంటే నేను ఇందాక చెప్పినప్పుడు ఈజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. మనం ఇక్కడ చూసే లవ్ స్టోరీస్కి ఏముంటుందండి, మనకు అంటే ఏదైతే ఉన్నాయో కంప్లీట్ డిఫరెంట్. వాళ్ళ నేచరే వేరు, వాళ్ళ పరిస్థితులే వేరు. అలాంటి పరిస్థితుల్లో అంత స్ట్రాంగ్గా ఒకరికొకరు స్టిక్ అవ్వడము అనేది చాలా బ్యూటిఫుల్గా అల్లుకున్న కథ అండి ఇది. సో నేను ఏదైతే ఇనీషియల్గా నమ్మానో, రాసేమో, తీసేమో, మేము ఏదైతే ఫీల్ అయ్యామో అది కూడా యాజ్ ఇట్ ఈస్ ఆడియన్స్ ఫీల్ అవుతారు, వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు అనేది స్ట్రాంగ్గా నమ్ముతున్నమాట. సో ప్లీజ్ తీయడం వరకు మా ఎత్తు, దాన్ని జనాలకి తీసుకెళ్ళడం మీ ఎత్తు. సో డైరెక్టర్స్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎంత అద్భుతంగా స్క్రీన్ మీద లవ్ చూపిస్తారో. చంద్రముండెట్టి గారి సినిమా స్వతహాగా అయితే నేను రాసుకోలేను, నేను ఐ కాంట్ రైట్ లవ్ స్టోరీస్ అనిపించింది, అసలు నా యాంగిల్ కాదు అనిపించింది. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఇద్దరి మధ్యలో ఏదైతే కొన్ని సన్నివేశాలు అయ్యాయి, ఇంతకు ముందు పూర్వం నాకు ఏదైతే ఉన్నాయో అన్ని తీసుకొచ్చి పేర్కొన్నప్పుడు అబ్బా నా లైఫ్ లో చాలా మంచిగా ఉన్నాయి అని నాకు అనిపించింది అండి. ఐఎమ్ బ్లెస్డ్. ఎంటర్టైన్ చేసి ఉంటారు పాపం చేతుని, తన అందం మొత్తం మేకప్ ఎంత టైం పట్టారు. అరవింద్ గారు ఒక మాట అన్నారండి, ఈ మూవీ తర్వాత ఈయనకి లేడీస్ అభిమానులు ఇంకా పెరుగుతారు అనేది నాకు చెప్పారు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటీ, బయట కనపడేది కదండి. నిజంగా ఈ సినిమాలో అతని క్యారెక్టర్ చూడండి, అతను బిహేవ్ చేసిన విధానం ఉంది కదా, అది అంటే అది గ్లామర్ ఉండాల్సిన పని లేదు, వాళ్ళ అభిమానం సంపాదించుకోవడానికి అనేది అంత చక్కగా డిజైన్ అయిన క్యారెక్టర్. ఓకే, సో రియల్ లైఫ్ లో చాలా ఇంట్రోవర్ట్, బట్ రియల్ లైఫ్ లో ఎక్స్ట్రోవర్ట్ అనమాట. ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్ అంటే చంద్రముండెట్టి గారే. ఎవరన్నా అనుకుంటారు ఇంట్రోవర్ట్ అని ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత. సో ఎనీహౌ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ తండేల్ అండి. ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చేసింది. ట్రైలర్ కి అయితే మ్యాసివ్ రెస్పాన్స్. నేనే ఒక 20 times చూసుంటాను. సాంగ్స్ అయితే ఎన్నిసార్లు చూసాను. నాకు ఈ శివతాండవం సాంగ్ అయితే పూనకాలే. వాళ్ళిద్దరు లాస్ట్ లో వేసే సీన్ బాగుంటుంది. ఆ 1 minute చాలా బాగుంటుంది. మీరు థియేటర్ లో కూడా వచ్చిన సందర్భం బాగుంటది, అది కూడా బాగుంటది. ఒకసారి నేను వేయాలనిపించింది మీకు ఈ సాంగ్ లో, ఎస్పెషల్లీ రావచ్చు కదా ఇప్పుడు అందరు డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్స్ లాస్ట్ లో ఏదో ఒక సాంగ్ లో కనిపిస్తున్నారు. మొన్న బాబీ అన్న డాకు మహారాజులో మంచి ప్లీజర్ వేసి. లేదు అంటే నాకు ఇది అంటే నేను అంటే ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్. ఇందులో ఒక కథ ఉంటుందండి, ఆ లిరిక్స్ లో శివుడి గురించి మాట్లాడేది నా ఎక్సైట్మెంట్ ఉంటుంది. బట్ ఇలా వచ్చి నేను జాయిన్ అయ్యి నేను చేయలేనండి. వెన్ ఇట్ కమ్స్ టు మన ప్రైవేట్ పార్టీ అనుకోండి, వీళ్ళందరికీ నేనే బాగా డాన్స్. అవునా? ఓ సూపర్, ఎంజాయ్ లాట్. సో సినిమా హిట్ అయిన తర్వాత ఎలా సక్సెస్ పార్టీలో మనం పార్టీలో డాన్స్ చేసి సెపరేట్ గా మొబైల్ లో షూట్ చేసి రీల్ పెడతాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.